మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. యాక్చువల్లీ నేను ఎవరినైనా యాక్ట్రెస్‌లని గాని, ఎవరినైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు నార్మల్‌గా కమిట్మెంట్ అలాంటి ఇష్యూ మీకొచ్చిందా అని అడుగుతాను. ప్రతిసారి ఎవ్వరొచ్చినా నేను అడిగే ఒక క్వెషన్ అయితే ఇది పక్కా ఉంటది. కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఎప్పుడైనా కమిట్మెంట్‌గా ఎళ్లారా సినిమా ఆఫర్ కోసం? సినిమా ఆఫర్ కోసం వెళ్ళలేదు. హ్మ్. బట్ ఒక రీసెంట్లీ ఒక అసలు కమిట్మెంట్ ఇచ్చే అమ్మాయిలతోని ఎలా ఎంపథైజ్ అవ్వాలి అని ఆలోచించి ఒక్క డైరెక్టర్తో నేను మాట్లాడడం స్టార్ట్ చేసా. ఎంత అబ్యూజివ్గా అనిపించింది అంటే వామిటింగ్ వచ్చింది నాకు. తర్వాత ఇంకా నమస్కారం వద్దు, నాట్ ఇంట్రెస్టెడ్. నాకు ప్రొడ్యూస్ చేయడానికి రెడీ ఉండే నా స్టోరీకి. నువ్వు షూట్ స్టార్ట్ చేయి, నేను డబ్బులు ఇస్తా అని చెప్పి మేనేజర్ని సెట్ చేస్తాడు, అంత టీమ్ని సెట్ చేస్తాడు. తర్వాత నా వల్ల అవ్వట్లేదు, నాతో కాదు అని నా పావర్టీ బతుకు నేను బతికిస్తా, పర్లేదు అలవాటు అయిపోయింది నాకు అని చెప్పి లైట్ తీసుకున్నాను. మీరు సినిమా ఇండస్ట్రీలో చేయలేదు, నేను ఎప్పుడు చేయలేదు. మీకు ఎప్పుడు ఇబ్బంది కూడా రాలేదు ఆ టైంలో? అంటే సినిమాలు చేసాం అంటే చేసిన వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు కాబట్టి చేసినవి చేసా. కానీ ఒక్క సినిమా సగం నుంచి ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. అది నేను ఇంకా హరాస్మెంట్, ఇంకా అతి జాగ్రత్తగా నా ఫ్రెండ్ ఎప్పుడు వెళ్ళినా సింగిల్గా వెళ్ళకుండా అలా రేప్ అటాక్ చేశారు లిటరల్గా. అప్పుడు ఫస్ట్ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో చెప్పిన ముచ్చటనే అది. సో ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాళ్ళు ఇప్పుడు చాలా ఫేమస్. వాళ్ళు ఇద్దరు కలిసి నా మీద చాలా ట్రై చేసి నన్ను ట్రామటైజ్ అయిపోయినా నేను. అది అంటే ట్రైలర్ ఫుల్ హిట్ అయిపోయిందని చెప్పి ఆఫ్టర్ పార్టీ అరేంజ్ చేశారు. ఆఫ్టర్ పార్టీలో ఫోర్స్, నాకేమో మొహమాటం. ఇప్పుడు నాకు ప్రేమ లేక పెరిగిన అమ్మాయిని కదా, సో నేను నలుగురిలో బిలాంగ్ అవ్వాలి అనే కొద్దీ పీపుల్ ప్లీజర్ అంటారు దీని ఇంగ్లీష్లో. ఆ పీపుల్ అందరూ నా గురించి పాజిటివ్గా ఆలోచించాలనే ప్రెషర్లో మొహమాటం ఎక్కువ వచ్చేస్తుంది, నో చెప్పడం కష్టమైపోతుంది. ఒక అంటారు చూడండి, మొహమాటానికి వెళ్తే కడుపు వచ్చిందని. అలా నో చెప్పడం రాక ఫోర్స్ఫుల్గా మందు తాగేసా. నాకు మందు పడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల ఏంటంటే మందు తాగితే ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. సో నాకు ఇష్టం ఉండదు మందు తాగడం అనేది, నాకు ఇష్టం ఉండదు. బట్ మొహమాటం కొద్దీ తాగు అనేసరికి తాగుతున్నా, తాగని ఇట్లా పెట్టి తోసేస్తారు, ఇలా పెట్టి పోసేస్తారు. అలా చేసేసరికి అవుట్ అయిపోయిన తర్వాత నా బాయ్ ఫ్రెండ్ తీసుకొని వెళ్ళా, ఎందుకైనా మంచిది సేఫ్ సైడ్ అని. మా వాడికి ఫోన్ వచ్చింది పల్లెటూరు నుంచి, ఊర్లోంచి కాల్ వచ్చేసరికి నేను అర్జెంట్గా వెళ్ళాల్సి వస్తుంది, నువ్వు నీ దగ్గర ఫోన్ ఉంది, నేను ఉంటే కాల్ చేయు, మన వాళ్ళు ఇక్కడిక్కడే ఉంటారు, టెన్షన్ లేదు, నువ్వు వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయి నేను ఒక్కదాన్నే ఉన్నాను డిసైడ్ అయ్యి. ఇంకా ఇంటికి కార్లో డ్రాప్ చేస్తామని తీసుకెళ్ళడం స్టార్ట్ చేశారు. కార్ది టైర్ రిపేర్ ఉంది, మన ప్రొడ్యూసర్ గారు డ్రాప్ చేస్తారు, వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి నేను రిపేర్కి వెళ్తాను. మన డైరెక్టర్ నన్ను ప్రొడ్యూసర్ దగ్గర ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తే కింద నిల్చొని ఉన్నా, ఏదో ఫోన్ పట్టుకొని నాటకాలు చేసి డ్రైవర్ రావడానికి ఇంకో 20 minutes పడుతుందంట గాయత్రి, రాత్రి అవుతుంది కదా, పైన కూర్చుందా అని వెళ్ళి నా డ్రెస్ లాగడం స్టార్ట్ చేసిండు. నన్ను ఆ డ్రెస్ కాపాడింది. పెద్ద గౌన్ ఉండే, మా డిజైనర్ అన్ని కుట్లేసింది, లూజ్ ఉందని చెప్పేసి ఎక్కడికక్కడ స్టిచ్చెస్ చేసి, చాలా థిక్ క్లాత్ ఉండే. ఇలా పట్టుకొని మొత్తం డ్రెస్ అంతా ఇలా పట్టుకొని కూర్చున్న మూలకి 1 గంట సేపు హరాస్ చేసి, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, నేనేమో తాగేసి ఉన్నా, నాకేం అర్థం కావట్లేదు. అలా కొట్టేసుకొని లాస్ట్కి 1 గంట చూశాడు. దాని తర్వాత ఏం పని అయ్యేటట్లేదని మళ్ళీ మన డైరెక్టర్కి ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళే వచ్చి తీసుకెళ్లారు. అందులో కార్లో మళ్ళీ వేరే వాళ్ళు ఉన్నారు. ఓకే, వాళ్ళు ఏమనుకుంటున్నారు, నా జుట్టు జరిగిపోయి ఉంది, నేను ఏడుస్తున్నాను, పని అయిపోయింది అని వీళ్ళు ఇలా చూస్తున్నారు. దాని తర్వాత వీళ్ళని ఫాలో అవుతూ ఇంకొక ఈవెంట్ మేనేజర్ బైక్ మీద వస్తున్నాడు. నేను ఫుల్ షాక్లో, డ్రామాలో అసలు ఏం జరిగిందని ఇలా కూర్చొని పోయి ఉన్నా. నా ఇల్లు వచ్చింది, దిగిపోయా. ఆ ఈవెంట్ మేనేజర్ వచ్చి ఇట్లా గలీజ్గా హగ్ చేసుకొని ఇలా అంతా నొక్కేస్తున్నాడు. ఇలా కళ్ళు తిరుగుతున్నాయి నాకు, ఫోర్స్ పనిచేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్లో ఉన్నా, డిసోసియేషన్లో ఉన్నా, ఫ్రీజ్ మోడ్లో ఉన్నా, తాగేసి ఉన్నా. ఇలా చేసేసరికి నేను ఒక 10 రోజులు నార్మల్ మంచి తినలేదు, నిద్రపోలేదు, జస్ట్ అలా కళ్ళలోంచి నీళ్ళు పోతున్నాయి. సో ఇలా జరిగిన తర్వాత ఇంకా ఆ సినిమా అయిపోయేదాకా నా బాయ్ ఫ్రెండ్ని పక్కన పెట్టుకొని నేను రాను, నేను ఒక్కదాన్ని వెళ్ళాను. అది కూడా ఎందుకు వెళ్ళా అంటే, ఇప్పుడు ఇది జరిగింది, ప్రూఫ్ లేవు, నేను ప్రూఫ్ చేసుకోలేను. అప్పటికి నేను ఆ సినిమా మీకు తెలిసిపోతుంది, నేను సడన్గా మాయమైపోతాను. ఎండింగ్లో క్లాస్లో నేను కనిపించాను, ఎందుకు ఈ క్యారెక్టర్ మాయమైపోయింది అని క్వశ్చన్ వస్తుంది ఆడియన్స్కి. నేనేంటంటే ఇప్పుడు అందరికీ ఏం చెప్పాడు, గాయత్రి సీరియస్గా లేదు, నాకు ఫోన్లు ఎత్తట్లేదు, టైం ఇవ్వట్లేదు, అసలు అమ్మాయికి సిన్సియారిటీ లేదు,
అలా ఇలా అని నా గురించి నెగిటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఆ మాట నిజం అవ్వద్దు, నా సినిమాలు వేరే సినిమాలు పాడగావద్దు, ఈమెకు వర్క్ ఎథిక్స్ లేవు, ఈమె హార్డ్ వర్క్ చేయదు అన్న పేరు ఖరాబ్ కావద్దని ఒప్పుకున్నా. కాబట్టి ఫినిష్ చేస్తా అన్నట్టు జాగ్రత్తగా ఫినిష్ చేసుకున్నా. గాయత్రి గుప్తా అంటే క్యూట్నెస్, అదైతే క్యూటే. నేను చాలా అంటే ఫ్యామిలీ ఆడియన్స్లో బాగా కనెక్ట్ అయిన అమ్మాయి సడన్గా ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు ఇలా చేస్తుంది వీడియోలు, యూట్యూబ్లో వీడియోలు, ఏమైంది ఈ అమ్మాయికి అనే క్వశ్చన్స్ మొదలయ్యడం స్టార్ట్ అయినాయి. అంటే తన లైఫ్ని తనే ఖరాబ్ చేసుకుంది అని అనే వాళ్ళకి ఎవరికి లైఫ్ ఖరాబ్ చేసుకోవాలని ఉండదు. చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇంట్లో ట్రామా రావడం వల్ల బేసిక్గా డార్క్ కామెడీ అనేది ట్రామా రెస్పాన్స్. మీరు ఎవరైనా చూడండి, ఎక్కువ నవ్వుతున్నారు, ఎక్కువ నవ్వుపిచ్చే వాళ్ళు ఉంటారు, ఎక్కువ జోకులు చెప్పే వాళ్ళు ఉంటారు, వాళ్ళ లోపల చాలా డిప్రెషన్ ఉంటుంది. అది దాచిపెట్టుకోవడానికి కామెడీ అనేది డిఫెన్స్ మెకానిజం అనమాట. సో ఎవరైతే ఎక్కువ నవ్విస్తుంటారో అందరినీ సంతోషం పెట్టడానికి ఎవరైతే ప్రయత్నిస్తుంటారో వాళ్ళు జీవితంలో సీక్రెట్గా డిప్రెషన్లో ఉన్నారు. ఓకే, సో నేనేంటంటే చలో ఇంట్లోంచి అయితే వచ్చేసిన 25 తర్వాత వెళ్ళగొట్టారు, ఇంట్లోంచి పంపించేశారు, బయటికి వచ్చిన తర్వాత చలో నా లైఫ్ నా కంట్రోల్లోకి వస్తుంది కదా, అమ్మాయ హ్యాపీగా ఉన్నా అనుకున్నా. కానీ సోషల్ ట్రామా గురించి నాకు తెలియదుగా. ఓన్లీ ఇంట్లో వాళ్ళే అబ్యూస్ చేస్తారని తెలుసు, కానీ బయట వాళ్ళు అబ్యూస్ చేస్తారని తెలియదు. ఇది ఒక షాక్. కానీ ఇది ఎవరికి చెప్పుకోవాలి, నేను జస్టిస్ ఎక్కడ తెచ్చుకోవాలి, నన్ను ఎవరు సపోర్ట్ చేస్తాడు, నా డివోర్స్ తెచ్చుకోవడానికే తల కింద నేలకు రాయాల్సి వచ్చింది. లాయర్స్ అబ్యూస్ చేశారు, పోలీస్ స్టేషన్లో ఎవరు దేకరు. సో అసలు ఒక అమ్మాయి సింగిల్గా ఉంటే ఎవ్వరు దేకరు. వీళ్ళైతే గెలుకుదామని చూస్తారు, ఎందుకంటే ఎవడు అడిగేటోళ్ళు లేడు. సో ఇవన్నీ చూసిన తర్వాత జస్టిస్ అనేది జోక్, జస్టిస్ అనేది డబ్బులు లేకపోతే, మొగోడు సపోర్ట్ సిస్టమ్ లేకపోతే జస్టిస్ ఇస్ ఎ జోక్ ఫర్ ఎ ఉమెన్. అందుకే ఫెమినిస్ట్ అయినా నేను, ఉత్తగానే కాలే. సో నేను ఎప్పుడు నవ్వుకుంటూ బయటికి కనిపించాను, ఎందుకంటే నువ్వు హెల్దీగా ఉంటే, నవ్వుకుంటూ ఉంటే, క్యూట్గా ఉంటేనే ఇండస్ట్రీ పట్టించుకుంటుంది. నీ ప్రాబ్లమ్స్ ఎవరికి కావాలి, నీ ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరికి కావాలి, నువ్వు బాధలో ఉంటే ఎవరికి కావాలి. అదే కదా సొసైటీ. డబ్బులు సంపాదిస్తున్నావా, క్యూట్గా ఉన్నావా, నా సినిమాకి పనికి వస్తావా, అంతకన్నా ఎవరికి అవసరం లేదు. కాబట్టి నా బాధను ఎప్పుడు దాచుకొని ఉంచా. అది ఎంత దాచుకున్నా అంటే స్పైన్ వంకరయ్యి అతుక్కునేదాకా ఎఫెక్ట్ అయింది. అంటే నాకు 2 years బ్యాక్ తెలిసింది. అంటే ఓన్లీ పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు డాక్టర్స్ మొత్తం. ఎప్పుడు 15 ఏళ్ళ నుంచి పెయిన్ కిల్లర్స్, ఫిజియోథెరపీ ఇవే నడుస్తుంది. కానీ యాక్చువల్ రీజన్, రూట్ కాజ్ ఏంటి, అసలు ఎందుకు వస్తుంది నాకు. నేను ఆయుర్వేదిక్ లైఫ్, ఇప్పుడు మా పేరెంట్స్ ఎంత ట్రామా చేసినా ఆయుర్వేదిక్ లైఫ్ స్టైల్ నాది. శిబిరాల్లో పెరిగా, వేదాలు నేర్చుకున్నా. ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ మమ్మల్ని శిబిరంలో 1 month వేసేవాళ్ళు. వేదాలు నేర్చుకోవడం, హోమం చేయడం. ఇంట్లో మేము 5 కూర్చొని మొత్తం హోమం చేస్తాం. మీకు అవునా? అవి కూడా వీడియోస్ చేయబోతున్నాం మెల్లిగా. అవునా? సో అట్లా స్పిరిచువల్ ఫ్యామిలీలో పెరిగాను, కానీ ప్రేమ దొరకలేదు కదా. సో ప్రేమ దొరకకపోవడం వల్ల ఏమవుతుందంటే అది లోపల కూర్చుండిపోయింది, పెయిన్ అంతా కూర్చుండిపోయింది. ఆ కూర్చొని స్పైన్ ఇట్లా వంకరైపోయింది. మెడిసిన్స్ దొరకట్లేదు, ఇంత హెల్దీ లైఫ్. నేను జంక్ ఫుడ్ తినను, నాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, మసాలాలు తినను, బిర్యానీలు తినను, అడ్డమైన నూనె తినను, చాలా ఆర్గానిక్గా డీటాక్స్. చిన్నప్పటి నుంచే మా ఇంట్లో డీటాక్స్ అలవాటు, యోగా అలవాటు. నేను యోగా ఛాంపియన్, నేషనల్ ఛాంపియన్. నేను కరాటే వచ్చేసాను చిన్నప్పుడు, గ్రీన్ బెల్ట్ దాకా ఉంది. సో ఇంత హెల్దీ లైఫ్ స్టైల్ పెట్టుకొని ఇంత చేసి నా ఆరోగ్యం ఎందుకు పాడైంది అనే ఒక క్వశ్చన్ నన్ను ఎప్పుడు హాంట్ చేసేది. దీని రూట్ కాజ్ ఏంటి, అసలు ఎందుకు వచ్చింది నాకు ఇది అని ఎప్పుడు కొట్టుకునేదాన్ని. డాక్టర్ దగ్గర వెళ్ళిన ప్రతిసారి ఎంఆర్ఐ స్కాన్లు, ఆ స్కాన్లు, ఈ స్కాన్లు అన్నీ తీస్తారు, కానీ నార్మల్ ఏం లేదు, నువ్వు జస్ట్ ఎక్కువ ఆలోచిస్తున్నావు, వెళ్ళిపో. దీన్ని మెడికల్ అబ్యూస్ అంటారు. అంటే నీ బాధని కరెక్ట్గా డయాగ్నోస్ చేయకుండా వచ్చిన పేషెంట్ని దులిపేసుకున్నావా, నాకు 4 డబ్బులు వచ్చాయని ఆలోచించే డాక్టర్లు ఉండడం వల్ల చాలామంది అమ్మాయిలు ఆటోఇమ్యూన్కి బలి అయ్యారు. ఇప్పుడు సెన్సెస్లో తెలుస్తుంది ఏంటంటే 80% ఆఫ్ ఉమెన్ హ్యావ్ ఆటోఇమ్యూన్ కండిషన్ ఆల్ ఓవర్ ద ప్లానెట్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ డిప్రెషన్ గివెన్ బై పేట్రియార్కీ. అందుకే పెళ్ళిలో అవ్వట్లే, ఆడవాళ్ళు క్రిమినల్స్ తయారవుతున్నారు.